మాటగా మనం చూసుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వాక్యం. సమస్తముగా అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానని తప్పికొనుచున్నాను. తప్పి ఎప్పుడు ఉంటుందండి అమ్మా? దాహం వేసినప్పుడు. ఎప్పుడు దాహం వేస్తుంది చెప్పండి? దాహం ఎప్పుడు వేస్తుంది? ఎండాకాలంలో వేస్తుంది. అందరికీ తెలిసిందే, అవునా? తప్పక దాహము వేస్తుంది. కాబట్టి ప్రభువు అంత ఘోరమైన బాధలు అనుభవిస్తూ సిల్వలో వేలాడుతూ లేఖనాలు నెరవేర్చబడాలి అని ఆయన గుర్తెరిగి ఆయన తెలియజేస్తున్న మాట, 5వ మాట ఏంటి అంటే, నేను తప్పికొనుచున్నాను. ఈరోజు దేవుడు దేని కొరకు తప్పికొని ఉన్నాడు? ఆత్మల కొరకు. కానీ వాళ్ళు అర్థం చేసుకున్న తప్పిక ఏంటి? శారీరక తప్పి గురించి వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈరోజు నిజంగా రక్షణ పొందుకున్న మనము ఆ దేవుడు ఏదైతే దప్పికొని ఉన్నాడో ఆ దప్పిక అనేది నీకు ఉన్నదా? డూ యూ హ్యావ్ దట్ థర్స్ట్ ఫర్ ఇట్? కీర్తనకారుడు అంటూ ఉంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా దేవా నా ప్రాణముని గురించి ఆశపడుచున్నది. మనము ఆసక్తిని కనపరచాలి. ప్రభుని ఎక్కువగా కోరుకునే వారిగా ఉండాలి. ప్రభు ఎట్టి రీతిగా అయితే తన దప్పికని సిల్వలో ఆయన జ్ఞాపకము చేసి ఉన్నాడు, ఆ దప్పిక మనం కూడా మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. నీ ఆత్మరక్షణ విషయంలో నీకు దప్పిక ఉన్నదా? రక్షింపబడ్డము అని పేరున్నది కానీ ఆ దప్పిక లేదు. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, అన్నీ దేవుడిచ్చాడు, అన్నీ అనుభవిస్తున్నాను. ఒకటి గుర్తించాలి, ఏంటి తెలుసా? అనుగ్రహింపబడిన ఆత్మరక్షణని పోగొట్టుకుంటున్నాను. ఆత్మరక్షణ గురించి దప్పిక అనేది నీకు ఉండాలి అని ప్రభు తెలియజేస్తుంది. రక్షింపబడ్డం కరెక్టే, కానీ రక్షణని కొనసాగిస్తున్నావా? ఆ దప్పిక నీకున్నదా? ప్రకటన గ్రంథంలో చెప్తాడు కదా, అక్కడ నుంచి ఒక నది ప్రవహిస్తుంది, నీటిని జీవజలపు నీరు అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దప్పిక మనది తీరాలి అంటే కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన దృష్టిలో అంగీకారమైన జీవితం జీవిస్తూ మనము మన జీవితాన్ని ముగించుకున్నాక ప్రభు యొక్క రాజ్యానికి చేరినప్పుడే మనకున్న ఆత్మీయ దప్పిక అనేది తీర్చిపడుతుంది. సంతృప్తి కలిగి మనము ఉండగలుగుతాము అని దేవుడు తెలియజేస్తున్నాం. కీర్తనల గ్రంథం చూస్తామండి. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 21వ వాక్యం. వాళ్ళు చేదును నాకు ఆహారంగా పెట్టని, దప్పికైనప్పుడు చిరుకను వాళ్ళు ప్రార్థించారు. యేసు ప్రభువుకి ముందుగానే ఆత్మ ప్రేరేపణ చేత రాయబడిన వాక్యాలు అవి నెరవేర్చబడడానికి సిలువలో ప్రభు నేను తప్పికొనుచున్నాను అని ఆయన పలికి ఉన్నాడు. కాబట్టి వీ షుడ్ హ్యావ్ దట్ ఇన్నర్ థర్స్ట్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఆ తృష్ణ మనం కలిగి ఉండాలి. ఆ దప్పిక అనేది ప్రతి ఒక్కరికి అది కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు అన్నిటి పట్ల ఏదో ఒక ఆశ ఉంటుంది, ఏదో ఒకటి కావాలి, ఏదో ఒక వాంఛ. ప్రభు ఆ పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఆయన వాంఛ ఏమై ఉన్నదంటే ఆయన దప్పికొనుచున్నాడు, నీళ్లు కావాలి. కానీ వాళ్ళు ఎంత భయంకరమైన పాపులు, ఆయనను గుర్తించక, దేవుడు కుమార్తెను ఆయనను గుర్తించక చేదైన చిరకనే ఆయనకి ఇచ్చి ఉన్నారు. ఈరోజు మనం కూడా రక్షణ పొందుకొని దేవునికి సుహాసనగా జీవించాల్సిన మనము ఈరోజు అట్టి ప్రజలు వలె మన జీవితాలు సరిదిద్దుకోక దేవుడు నీ ఆత్మను బట్టి ఆయన దప్పికొనుచుంటుండగా
నువ్వు ఆయనకి చేదైన చిరకనిచ్చేవాడుగానే నీ జీవితం ఉంటున్నదేమో. నువ్వు అటు రీతిగా నీ జీవితం ఉంటే కనుక నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మన తండ్రికి దాహం వేసిందనుకో, అమ్మా కొన్ని మంచినీళ్ళు పట్టుకురా అంటే ఏం చేస్తాం? ఇదిగో నానా అని చెప్పి తీసుకొని వెళ్ళి ఇస్తాం. అట్టి రీతిగానే రక్షణ ఇచ్చిన ప్రభు నీ పట్ల చూసి ఆయన తెలియజేస్తున్నాడు, నీ గురించి నేను తప్పికొని ఉన్నాను. ఈరోజు నువ్వు ఆయన దాహము తీర్చేవాడమేనా? ఆయన దాహము తీర్చేవడం నీకు తెలుసా? ఎట్టి రీతిగా ప్రభు దాహమును తీర్వగలుగుతున్నావు? ఆయన నీ గురించి తప్పికొనిచున్నాడు. ఆయన ఒకవేళ నీ గురించి తప్పికొనకపోతే కనుక నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు ఆయనకు తెలుసు. మనిషికి ఏది ఉన్నా ఏది లేకపోయినా మంచినీళ్ళు లేకపోతే వాడు బ్రతకలేడు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన నీ పట్ల నా పట్ల ఆయన తెలియజేస్తున్న తన హృదయాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, నేను నీ గురించి తప్పికొని ఉన్నాను. ఈరోజు తప్పికొని ఉన్న ప్రభు తెలియజేస్తుండగా మనము ఆయన మాటలు వింటుండగా మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, నేను ఆయన తప్పుని తీర్చేవాడిగా ఉండాలి, నా జీవితాన్ని సరిదిద్దుకోవాలి. మనుషుల యొక్క దాహము తీరుస్తున్న ప్రభు యొక్క దాహము తీర్చాలి. ఆయన నిన్ను ప్రేమించి నిన్ను రక్షించుకొని ఆ రక్షణని ఉచితంగా ఇచ్చి తన ప్రాణాన్ని దారపోసాడు. మరి ఈరోజు ప్రభు యొక్క తప్పికాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నా? ఎందుకు ఆయన దాహము తీర్చలేని వాడిగా ఉంటున్నా? నేటి నుంచి మన జీవితాన్ని సరిదిద్దుకొని ఆయన తప్పికొనిచుండగా మనం ఆయన దాహము తీర్చేవారిగా, ఆయనకి సహకారులుగా మనం ఉండాలి. ఆయనకు సహాయం చేసేవారిగా ఆయనతోని మనము కలిసి ఉండాలి. కాబట్టి దేవుని యొక్క తప్పికని మనము తీర్చేవారంగా మనం ఉంచుతాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇది ఎందుకు చేస్తాడు అంటే, లూకాసు వార్త 22:30 వాక్యం ఒకసారి చూడండి. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడినని రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుతున్నదని మీతో చెప్తున్నాను. కాబట్టి హిస్ టైం హ్యాస్ బీన్ ఫినిష్డ్. ఆయన సమయము అయిపోతుండగా ఆఖరి కొన్ని నిమిషాల్లో ఆయన తెలియజేస్తున్నాడు, నేను తప్పికొనిచున్నాను. ఆయన చేసిన త్యాగము మొత్తం కల్వరి సిలువలో ఆయన గాయపరచబడి మేకులతోని వేలాడుతూ ఆయన అంత త్యాగము చేసినప్పటికీ ఆయన 6వ మాట ద్వారా తెలియజేస్తున్నాడు, 5వ మాట ద్వారా తెలియజేస్తున్నాడు, నేను తప్పికొనిచున్నాను. అది నీ గురించి. ఎందుకు తెలుసా? ఆయన అంతా చేసినప్పటికీ కూడా మనం ఆయనను అర్థం చేసుకోలేని వారుగా మన జీవితాన్ని, కాబట్టి నేటి నుంచి మన జీవితాన్ని సరిదిద్దుకునే వారుగా మనం ఉండాలి. మనుషులు ఒకటి చేస్తారంట. యెషయా గ్రంథకర్త తెలియజేస్తున్న 44వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చదవండి. కుమ్మరించదను అని దేవుడు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1వ వాక్యం. నీళ్ళ యొద్దకు రండి. చాలండి, తప్పి ఉన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి. మన ప్రభు ఏమై ఉన్నాడండి? జీవజలపు ఊట అయి ఉన్నాడు. కాబట్టి తప్పికని మనం తీర్చబడాలి. మన తప్పిక తీర్చబడాలి అంటే మనం ఆయన యుద్ధకి రావాలి. ఆయన యుద్ధకు వచ్చిన మనము ఆయన తప్పికని తీర్చేవారుగా ఉంటే మన తప్పికని ఆయన తీరుస్తాడు. కాబట్టి ప్రభు శిలువ మీద తెలియజేస్తున్న మాటలు ఏంటి అంటే, నేను తప్పికొనిచున్నాను. ఈరోజు ఆయన యుద్ధకు వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ ఆయన తప్పికని తీర్చేవారుగా మన జీవితాన్ని మనము మార్చుకునే వారుగా ఉండాలి. ఇంకొక మాట తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, యెర్మయా గ్రంథం 2వ అధ్యాయము 13 నుంచి చదువుకున్నామండి. యెర్మయా గ్రంథము. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలము ఊటైన నన్ను వాళ్ళు విడిచి ఉన్నారు. చాలండి, వాళ్ళు ఏం చేస్తున్నారట? 2 పాపాలు చేస్తున్నారు. దానిలో మొట్టమొదటిది ఏంటి? జీవజలపు ఊటని వాళ్ళు విడిచిపెట్టి ఉన్నారంట. అంటే దేవుణ్ణి వాళ్ళ జీవితాల్లో నుంచి వాళ్ళు తొలగించుకున్నారు. అందుకనే వాళ్ళు ఎప్పుడూ ఒక నేమిలో ఉండిపోతారు. అందుకనే ప్రభువు తెలియజేస్తున్న రీతిగా ఏ పాపాలు అయితే మనం చేసి ఉన్నామో, ఇంకా నీకు ఇంకా ప్రభుకి ఏవైతే పాపాలు
అడ్డుగా ఉంటున్నాయో వాటిని తొలగించుకోవాలి. అవి ఎప్పుడైతే మనం తొలగించగలుగుతామో, తొలగించుకుంటామో, అప్పుడు ప్రభు యొక్క దప్పికను మనం తీర్చేవారిగా మనము జీవితాలు మార్చబడతాయి. అట్టి రీతిగానే మన దప్పికని ప్రభు ఆయన తీరుస్తాను అని తెలియస్తాను. కాబట్టి దేవుని దగ్గరికి మనం రావాలి. హీఈస్ ద లివింగ్ వాటర్స్, జీవజలము అనుగ్రహించేది ఆయన. ప్రతిదినము ఆ జీవజలము చేత మనం తృప్తి చెందాలి. ఆయన నీ కొరకే నా కొరకే ఆయన ప్రాణాన్ని కల్వరి సిలువలో ఆయన అప్పగించి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన తప్పికొనుచున్నారు అని తెలియజేస్తాను. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము నేటి కన్నా మన జీవితాన్ని సరిదిద్దుకొని ప్రభా నీ తప్పికను తీర్చే బిడ్డగా, నీ వద్దకు వచ్చి ప్రభా నా తప్పికను తీర్చుకునే బిడ్డగా నా జీవితాన్ని నువ్వు సరిదిద్దు ప్రభా, నువ్వు నాకు సహాయం చేయి ప్రభా నన్ను ప్రభుని అడిగితే ఆయన సహాయం చేయడానికి నమ్మదగిన దేవుడు ఆయన. కాబట్టి మన జీవితాన్ని మనం ఆయనకు సమర్పించుకొని దేవునికి కృతజ్ఞతలై ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్నాం. చిన్న పాట పాడమని మనము ప్రార్థనలోకి వెళ్దాము. జీవాగుల కొరకు దొప్పి ఆశించునా